హలో అండి అందరికీ. మీ అందరికీ ఈ వ్యక్తి తెలిసే ఉంటుంది, అంటే అందరికీ తెలియకపోవచ్చు. ఎవరెవరైతే క్రిస్టియానిటీ ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తి తెలిసే ఉంటుంది. ఈయన పేరు వచ్చేసి షోలేం రాజు. ఈయన ఒక మత ప్రచారకుడు, అంటే పాస్టర్ అనమాట. ఆయన చర్చికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తాడు, ఏదైతే బైబిల్ బోధిస్తాడో. అలాగే యూట్యూబ్లలో కూడా ఆయనకు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా కూడా ఆయన తన మత ప్రచారం చేస్తూ ఉంటాడు. అయితే ఎందుకు ఇప్పుడు ఈయన వార్తల్లో నిలిచారు అంటే, రీసెంట్గా ఆయన ఒక మత ప్రచార సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన దుమారానికి అయితే దారి తీసినాయి అనమాట. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు హిందూ మహిళల్ని కించపరిచేలాగా ఉన్నాయన్నమాట. అవి ఎలా అంటే, మల్లెపూలు ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా బజారు మహిళలు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఎవరైతే మల్లెపూలు పెట్టుకోకుండా సోకులు పడకుండా చర్చికి వచ్చి ఆయన యొక్క వాక్యం వింటారో వాళ్ళందరూ కూడా మంచి మహిళలు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా బజారు మహిళలు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు అంటే, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూసుకున్నట్లయితే అటు ముస్లిం మహిళలు కూడా మల్లెపూలు పెట్టుకోరు, క్రిస్టియన్ మహిళలు కూడా మల్లెపూలు పెట్టుకోరు. కానీ మల్లెపూలు పెట్టుకునేది ఎవరు? హిందూ మహిళలు. అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరెవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా బజారు మహిళలు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ హిందువులందరూ కూడా బజారు మహిళలు. ఎవరైతే మల్లెపూలు పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా, సోకులు పడకుండా ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వింటారో వాళ్ళు మాత్రం గొప్ప మహిళలు అన్నట్లుగా అర్థం వచ్చేటట్టు మాట్లాడటం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల మీద ఏదైతే తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది, ముఖ్యంగా హిందూ వర్గాల నుంచి, హిందూ సంఘాల నుంచి కానీ తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన మీద ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీద వెంటనే చర్య తీసుకోండి అని చెప్పేసి స్పందించడం కూడా జరిగింది. అలాగే చాలామంది హిందూ మహిళలు కూడా ఆయన మీద రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. అయితే మరి ఇంత జరుగుతున్నా కానీ మరి ఇప్పటివరకు కూడా అంటే ఈయన స్పందించలా. అంటే అంత బలుపు ఎందుకు? ఇప్పుడు మాట్లాడిందే లంగా మాటలు, వచ్చి సారీ చెప్పి తప్పైంది, నా ఇంటెన్షన్ ఏం లేదంటే దీన్ని అంతవరకు కొనసాగించకుండా ఉండాల్సింది. సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది, నేను బహిరంగంగా అనలే, నేను ఏదో వ్యాఖ్యం చెప్పుకుంటే అట్లా ఫ్లోలో వచ్చేసింది, సారీ అంటే ఒక మాట అయిపోతుంది కదా. ఇప్పటివరకు కూడా స్పందించడం. ఈ TV5 లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా పెద్ద పెద్ద డిబేట్లు జరుగుతుంటే ఇంతవరకు కూడా స్పందించలేదన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే అంత బలుపు ఎందుకు? అన్నప్పుడు వచ్చి సారీ చెప్తే అయిపోతుంది కదా, మరి ఎందుకు చెప్పట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఈయన మాటల మీద హిందూ మహిళలు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. ఎవరైనా అటు హిందూ మతాన్ని ప్రచారం చేసేటోళ్ళైనా, క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేసేటోళ్ళైనా, ముస్లిం మతాన్ని ప్రచారం చేసేటోళ్ళైనా వాళ్ళ ఏదైతే లిమిట్స్లో వాళ్ళు ఉండి మత ప్రచారం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, వాళ్ళ మతమే గొప్పది, మిగతా వాళ్ళ మతం గొప్పది కాదు, వాళ్ళ మతంలో ఉన్న ఆడవాళ్ళే గొప్పోళ్ళు, మిగతా వాళ్ళ మతంలో ఉన్న ఆడవాళ్ళు గొప్పోడు కాదు అన్నప్పుడే ఇలాంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇదేమైనా కానీ షోలేం రాజు మాట్లాడిన మాటలు అనేవి తీవ్రస్థాయి వివాదానికి దారితీసినాయి. కాబట్టి ఆయన సారీ చెప్పకుండా ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేస్తుండన్న డౌట్ అయితే నాకైతే వస్తుంది. అంటే పబ్లిసిటీ కోసం ఏమన్నా ఇంకా ఎక్కువ టీవీ డిబేట్లు నిర్వహించాలి, ఇది ఒక పెద్ద ఇష్యూ కావాలి అన్నట్లుగా ఏమైనా ప్లానింగ్ ఇస్తుంటా అన్న డౌట్లు కూడా వస్తూ ఉన్నాయి. సారీ చెప్తే ఈ ఇష్యూ అంతటితో అయిపోతుంది కదా, మరి ఎందుకు దీన్ని ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా విషయం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మన టైం.